సార్ అయితే 2026లో కూడా భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా నిలవడానికి ముఖ్యంగా మోడీ దౌత్య వ్యూహాలు ఏ విధంగా ప్రభావం చూపించాయి అనుకోవచ్చు సార్? ఎస్ అండి. ఇప్పుడు 2026లో కూడా వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా ఇండియా రికార్డు నెలకొల్పబోతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరం 2010వ సంవత్సరం నుంచి ఇండియా ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం సుస్థిరతంగా ఉండగలుగుతున్నమాట. ఎందుకంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. G20 ఎకానమీస్లో అయితే ఇండియాయే ఫస్ట్ ప్లేస్ అనమాట. ఈ 2026లో కూడా 6.5% వృద్ధి రేటుతో, జీడిపి వృద్ధి రేటుతో భారతదేశం మళ్ళా రికార్డు నెలకొల్పబోతుంది. అంటే ఏంటి, అక్కడ ఒక పక్కన ఉక్రెయిన్, రష్యా యుద్ధం 4 సంవత్సరాల పైబడి, ఇప్పుడు అతిపెద్ద విపత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇరాన్ అమెరికా యుద్ధం, ఈ గ్యాస్ సప్లై, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, ఆయిల్ సప్లైలు, దీనివల్ల భారతదేశ దిగుమతి బిల్లు పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగితే పెట్టుబడులు తగ్గిపోవడం, వృద్ధి రేటు మందగించడం, రిసెషన్ ఆర్థిక మాంద్య పరిస్థితిలో నిరుద్యోగం పెరగడం, ఇవన్నీ మనం చూస్తాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం 6.5% వృద్ధి రేటు నమోదు చేయడం, రెండవ ప్లేస్లో చైనా 4.4% ఉండడం, తర్వాత మూడవ ప్లేస్లో సౌదీ అరేబియా 3.1, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2.3% మాత్రమే, బ్రెజిల్ 1.9, మెక్సికో 1.6, కెనడా 1.5, EU మొత్తం EU 27 బ్లాక్ కూటమి 1.1%, రష్యా 1.1%, ఫ్రాన్స్ 0.9%. ఇంకా కొన్ని ఎకానమీలు అయితే మైనస్ గ్రోత్ రేట్ నమోదు చేస్తున్నాయి, ఇంక్లూడ్ జపాన్ కూడా. ఆఫ్రికన్లో చిన్న దేశాలు మంచిగా నమోదు చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భారతదేశం 6.5% గ్రోత్ రేటు నమోదు చేయడం అంటే ఇది ఒక అమేజింగ్ అనమాట. ఎందుకంటే ఈ దౌత్య విధానంలో ఒక అగ్రగణ్యంగా మోడీ ప్రభుత్వం ఉండడమే. ఎందుకంటే మీరు అందరూ అనుకుంటాం, ఈ యుద్ధానికి సంబంధించిన యుద్ధాల సమయంలో భారతదేశం దేని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంటుంది, దేని ఆధారంగా పక్క దేశాలతో దౌత్యం చేస్తంటే అతిపెద్దది ఏంటంటే సుప్రీం నేషనల్ ఇంట్రెస్ట్. అదేంటంటే భారత భద్రత, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, సార్వభౌమత్వం అనేది ప్రొటెక్ట్ చేసుకోవడం, భారతీయుల రక్షణ. దీంతో పాటు అత్యంత ప్రధానమైనది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం. చూడండి, రష్యా ఉక్రెయిన్ సందర్భంలో అమెరికా ఎంతటి ఒత్తిడి చేసే టారిఫ్ వేసినా మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నాం. ఆయిల్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఆ విధంగా మనం దౌత్యం అద్భుతంగా అమెరికాని కంట్రోల్ చేసి మన ఆర్థిక వ్యవస్థను ప్రొటెక్ట్ చేసుకున్నాం 4-5 సంవత్సరాలుగా. అది మోడీ గొప్పతనం. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికంటే 100 రెట్లు ఆపదలో పడిపోయాం. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ డైరెక్ట్ క్లోజ్ అయిపోయింది. ఇరాన్ వైపు ఉండలేం, ఇరాన్కు ఆపోజిట్ అమెరికా వైపు ఉండలేం, ఇటు ఇజ్రాయెల్, ఇటు గల్ఫ్ కంట్రీస్, అక్కడ ఇండియన్స్ 1 కోటి మంది, అక్కడ నుంచి ఎనర్జీ, LNG సప్లై, LPG సప్లై 60% ఆ ప్రాంతం నుంచి రావడం, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరగడం, ఆయిల్ రేట్లు పెరగడం, ఇది అనమాట. కానీ భారత దౌత్యం ఎలా ఉంది అంటే ఇంటర్నల్గా ఫైనాన్షియల్ సిస్టమ్నే కోశ విధానం, ద్రవ్య విధానం RBI మానిటరీ పాలసీ అంటారు, కోశ విధానం బడ్జెటరీ విధానం, ఫైనాన్షియల్ మినిస్ట్రీ, ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుని ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టి మనకున్న $700 బిలియన్ విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని చాలా జాగ్రత్తగా RBI ఓపెన్ మార్కెట్లో ఉపయోగిస్తూ ఈ డాలర్లని ఎక్కువ ఉపయోగించి డాలర్ రూపీ విలువ ఎక్కువ పడిపోకుండా చేసి ద్రవ్యోల్బణాన్ని, ఆయిల్ రేటు పెంచలేదు. ఇది అద్భుతం అనమాట. ఆయిల్ రేటు పెంచేస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ పడిపోను. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే ఈ భారాన్ని భరించేటట్టు చేసి ఈ రూపీని కంట్రోల్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇటువైపు ఇరాన్ని కన్విన్స్ చేసి ఆయిల్ సప్లై ఆగకుండా చేసుకోవడం, గ్యాస్ సప్లై ఇటు రష్యా నుంచి, అమెరికా నుంచి, బ్రెజిల్ నుంచి, అల్జీరియా నుంచి, వీటి నుంచి పునరుద్ధరించుకోవడం. ఈ విధంగా ఏంటంటే ఇండియా ఫైనాన్షియల్గా, ద్రవ్య విధాన పరంగా, తర్వాత దౌత్య విధాన పరంగా, తర్వాత ఇంటర్నల్గా మన ఇండిజినియస్ ఎకానమీలో డొమెస్టిక్ డిమాండ్ పెంచుకుని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇవి పడిపోకుండా చేసుకుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ 2026 ప్రకారం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం ఉండబోతుంది. ఎందుకు ఈ రికార్డ్ అంటే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే ప్రపంచంలో పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానం అనమాట. ఎక్కువ పెట్టుబడులు మళ్ళీ ఇక్కడ రాబోతాయి. తర్వాత రీసెంట్గా వరల్డ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం BB1 అని రేటింగ్స్లో కూడా ఇండియా టాప్ మోస్ట్ ఉండడం అనేది అత్యంత ప్రధానం. అంటే ఈ 2025లో మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, ఆ పక్కన ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. జియో పొలిటికల్ సిచ్యువేషన్ గత 50-80 సంవత్సరాల్లోనే చాలా విపత్కర పరిస్థితి ఉంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఇండియా ఒడిదుడుకులు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఒడిదుడుకులు రానివ్వడం, ఎందుకంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఫిజికల్ డెఫిషిట్ అనేది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, ట్రేడ్ డెఫిషిట్ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది, గ్రోత్ రేట్ అనేది, వీటన్నింటినీ మనం డొమెస్టిక్ డిమాండ్, ట్రేడ్ ఇవన్నీ ఉంటాయండి. చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా ప్రతి మెజర్డ్గా ఒక స్టెప్ తీసుకోవడం, దానికి దౌత్య విధానం తోడవడం వల్ల ఈరోజు ఇండియా అనేది చాలా జాగ్రత్తగా ఎకానమీని ప్రిజర్వ్ చేసుకుంది, ప్రొటెక్ట్ చేసుకుంది అనేది మనం చెప్పవచ్చు. ఇది మోడీ దౌత్య విధానంలో ఒక అద్భుత మహా విజయంగా అయితే నేను అభివర్ణించగలుగుతాను.